మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే కనుక ఒకసారి ఆ మాట మనం చదువుదామండి. యెషయా గ్రంథము 9:7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. మరి దావీదు గురించి అండి. దావీదు ఎవరంటే యూదా దేశాన్ని యెరూషలేమును పరిపాలించినటువంటి రాజు. ఆయన చాలా ఉన్నతమైన విలువలతో మరి దేవుని గురించిన ఆలోచన కలిగినటువంటి దావీదు జీవితంలో దేవుడి చక్కని సింహాసనాన్ని ఇచ్చారు. అయితే తదుపరి కాలంలో ఆ సింహాసనము మరి అనేక మందికి వెళ్ళిపోతూ ఉంది. 40 సంవత్సరాల తర్వాత మరలా సొలొమోను ఆ సింహాసనాన్ని అధిష్ఠించారు. ఈ విధంగా అనేక మంది రాజులు ఆ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. సర్వకాలము ఉంటుందని ప్రవక్తలు తెలియజేస్తూ ఉన్నారు కదా, మరి సర్వకాలము మరి దావీదు సింహాసనం లేదు కదా అని మరి చాలామంది అనుకుంటా వచ్చారు. అయితే 2000 సంవత్సరాల క్రితం మరి నజరేయుడైన యేసు, దేవునికి స్తోత్రం, నజరేయుడైన యేసు అంటే బాల్యము, బెత్లెహేములో యేసు పుట్టిన తరువాత మరి హేరోదు భయపడి వారు ఐగుప్తుకు వెళ్ళిపోయారు. ఐగుప్తు నుండి మరలా నజరేతుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క బాల్య దినాలన్నీ అక్కడే గడిచాయి. దేవునికి స్తోత్రం. నజరేతు దేనికి ఫేమస్ అంటే ఆ ఊరిలో అంటండి 200 నుంచి 400 మంది ప్రజలు ఉన్నారంట. ఎంతమంది అండి? అంటే ఒక 4 క్రిస్మస్లో పెట్టుకుంటే ఇంచుమించు ఆ ఊరి జనం కవర్ అయిపోయినట్టు. బహు తక్కువ మంది అండి. 200 మంది నుంచి 400 మంది ప్రజలు ఉండేటువంటి ఆ ఊరిలోనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాల్యము, ఆయన యవ్వన కాలము గడిచింది. ఆ నజరేత్ అనేది దేనికి ఫేమస్ అంటే వ్యవసాయానికి ఫేమస్ అండి. వ్యవసాయం బాగా పండిస్తారు. రెండవది పశువుల మందలు ఎక్కువగా ఉంటాయి. మూడవది కార్పెంటరీ వర్క్ అండి, అంటే వడ్రంగి పని నజరేతులో చాలా విలువైంది. యోసేపు ఏ పని చేసేవాడంటే వడ్రంగి పని చేసేవారు. కుమారుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆ పనిని చూసి ఆయన కూడా 30 సంవత్సరాలు ఏ పని చేశారండి చెప్పాలి? వడ్రంగి పని చేశారు. మన ఇంటికి కూడా మనం వడ్రంగి పని చేయించుకున్నప్పుడు ఎవరిని పిలుస్తామండి? బాగా చేసే వాళ్ళని పిలుస్తామా, లేకపోతే సరిగా చేయని వాళ్ళని పిలుస్తామా? బాగా చేసే వాళ్ళనే పనిని వడ్రంగి పనిని మనం పిలుస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలాంటి పోడియంస్ అవ్వచ్చు, లేకపోతే టేబుల్స్ అవ్వచ్చు. ఇప్పుడు లేవండి, అన్ని ప్లాస్టిక్లోకి వచ్చేసాం మనం. ఇంతకుముందు చైర్స్ ఎలా ఉండేయండి? మరి చెక్కతోనే చేసేవారు. ప్రతిదీ చెక్క అండి. ఇప్పుడు చెక్కను పక్కన పెట్టేసి పీవీసీ కూడా వచ్చేసినాయి. అంటే నజరేత్ అనేది వ్యవసాయానికి, పశువుల మందలకు, అదేవిధంగా వడ్రంగి పని చేయడానికి చాలా ఫేమస్. అయితే అది దానిని ఎవరు కూడా విలువగా చూసేవారు కాదండి. నజరేతులో నుండి ఏదైనా మంచిది ఏదైనా వస్తుందా అని చెప్పి అనేక మంది అంటూ ఉన్నారండి. నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అని మనం అనుకుంటే ఎవరు వచ్చారంటే నజరేయుడైన యేసు వచ్చారు. దేవునికి స్తోత్రం. నజరేయుడైన యేసు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు కావాలంటే కృంగిన వారు కావాలండి. కృంగిపోతారు కదండి, కృంగిపోతూ ఉంటారు. వారిని లేవనెత్తడానికి ఆయన వస్తాడండి. దేవునికి స్తోత్రం. ఆర్థికమైన ఇబ్బందుల్లో మునిగిపోయి వారి జీవితాన్ని అంతం చేసుకుంటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి దగ్గరికి ఎవరు వస్తారంటే ఆయన పిలిస్తే పలికేటువంటి దేవుడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు, పాపంలో నుండి విడిపించేటువంటి దేవుడు, ప్రతి విధమైన శాపాన్ని కొట్టివేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి ఈ మాట మనం చూస్తే కనుక యోహాను సువార్త మరి 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం అండి.
దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారండి? ఆయన వచ్చిందే ప్రాణము పెట్టడానికి. అథారిటీ అండి, అధికారము, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు ఏ రూపంలోనికి మార్చబడ్డాడంటే, ఇందాక చూసాం కదండి 6 రోజుల సృష్టి, గాడ్స్ క్రియేషన్. ఎన్ని రోజులండి? 6 రోజులు. 7వ దినాన ఆయన విశ్రమించారు. సమస్తాన్ని నోటి మాటతో కలుగు చేసినటువంటి దేవుడు మనిషిని మాత్రం ఎలా చేశాడంటే, మంటిని తీసుకొని ఆయన పోలికగా చేసి ఆయన యొక్క నాసికారంధ్రంలో వాయువును ఊదగా మనిషి జీవాత్మగా మారాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మీరాడో, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను 3:16 చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకోసం వచ్చారంటే నిత్య జీవము ఇవ్వడానికి, సమృద్ధి జీవము ఇవ్వడానికి. గొర్రెల కాపరికి గొర్రెల దొడ్డు ఉందనుకోండి, అతను ఎలా వెళ్తాడంటే, ద్వారం ఉంటే ద్వారంలో నుంచే వెళ్తాడంటే, సైడ్ నుంచి వెళ్ళడంటండి, లేకపోతే వెనకాల నుంచి దూకేసి వెళ్ళడంటండి. ఎలా వెళ్తాడంటే, ఆ ద్వారాన్ని ఏర్పాటు చేసింది ఎవడంటే గొర్రెల కాపరి. దొంగ అయితే ఎలా వెళ్తాడంటండి, దొంగతనం చేయడానికి, దోచుకోవడానికి ఎలాగైనా వెళ్తాడు. అయితే గొర్రెలకు మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, అధ్యక్షుడైనటువంటి నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే మన ఆత్మను బ్రతికించేటువంటి దేవుడండి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎప్పుడు ఇలాగే ఈ భూమి మీద పర్మనెంట్ అనుకుంటామండి. అట్లా ఏముండదండి. హెవెన్ అనే హోము రెడీగా ఉందండి, పరలోకం అనే ఇల్లు రెడీగా ఉంది. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు ఒక మాట చెప్తూ ఉంటారు, గాడ్ ఈజ్ అవర్ షెల్టర్. దేవుడే మన ఆశ్రయము. జీసస్ క్రైస్ట్ అవర్ కంపానియన్. యేసుక్రీస్తు ప్రభు వారు మనతో మంచి స్నేహితునిగా, మన బాధలు, కష్టాలు, ఇబ్బందులు మన హృదయంలో నుండి మనం ఆయనకి చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఒక మనుష్యుడు వినడేమో మన బాధ, ఎక్కువసేపు మన బాధ వినడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండరేమో. 2022 సంవత్సరంలో నేను కూడా భయంకరమైనటువంటి హెల్త్ ఇష్యూలోకి వెళ్ళిపోయానండి. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. లోపల బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యిందన్నారు, బీపీ వల్ల. అంతకుముందు బీపీ లేదు. ఈ కోవిడ్ తర్వాత, వ్యాక్సిన్స్ తర్వాత మాత్రమే నాకు బీపీ వచ్చిందండి. అది తెలియక ట్యాబ్లెట్ వేసుకోవడం, అది తెలియక ఉందని కూడా చెక్ చేయించుకోక ఒక్కసారి సడన్గా అది ఎక్కువైపోయింది. సర్జరీ పడిపోద్దేమో అని చెప్పారండి. సర్జరీ అంటే నా చుట్టూ ఉన్నారండి, మొత్తం గుండుతో మరి స్టిచెస్ వేసుకుని చాలామంది ఉన్నారు. ఏ టైంలో అయినా సర్జరీ పడవచ్చు. నాకు చాలా టెన్షన్ అండి. బంధువులు అవ్వచ్చు, తెలిసిన వారు, సేవకులు అవ్వచ్చు, సంఘాలు అవ్వచ్చు, ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ఇంకా నార్మల్గానే ఉన్నాను, ఏదైనా దేవుని చిత్తమే కదా అని ఉన్నాను. అయితే అనేక మంది సేవకులు వస్తూ ఉన్నారు. నా ఆత్మీయ తండ్రి రవి విన్సెంట్ గారు వైజాగ్ నుంచి పదే రావడం. ఒకసారి మిడ్ నైట్ కళ్ళు తెరిచి చూస్తే నా కాల్ దగ్గర ఉన్నారండి, మనసు దగ్గర. ఆ తమ్ముడు ఏం కాదన్నారు. ఇలా అనేక మంది ప్రేయర్స్ అండి. జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు రాజమండ్రి, మరి పిప్పర సంఘం, అందరూ కూడా ఎంతో ప్రేయర్స్ అండి. మరి పిప్పర్లో ఉండేవాళ్ళం మేము. అయితే ఒకానొక రాత్రి సమయంలో దేవుడు నన్ను తాకాడు. దేవునికి స్తోత్రం. ఆ తాకిడి నేను అనుభవించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాట వినపడతా ఉందండి చెవిలో, యెహోవా గద్దె ముందట జనంబులారా బ్రొక్కుడి. యెహోవా గద్దె ముందట జనంబు
లారమ్రోకుడి యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి యెహోవా దేవుడే సుమి. హల్లెలూయా. యెహోవా గద్దె ముందట జనంబులార మ్రొక్కుడి అంటే దేవుణ్ణి మనం ఆరాధించాలనే పాట వినపడతా ఉంది. నాకు నెమ్మది దొరుకుతూ ఉందండి. ఎవరైనా పెట్టారా ఈ పాట అని చూస్తే ఎవరు లేరండి. అంత డార్క్నెస్, చీకటి, రాత్రి సమయం. ఆ బెడ్ మీద అలా చూస్తే ఆ పాట వినపడుతుంది. తెలియని స్వస్థత నేను అనుభవించాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు అర్థమైపోయిందండి, ఇంకా నాకు రేపు డిశ్చార్జ్ అని ఖచ్చితంగా ఒక మంచి మాట చెప్తారని నేను చూసినప్పుడు ఉదయాన్నే బాగున్నాను, అంత బాగుంది. వాళ్ళు చెప్పారు నెక్స్ట్ రోజు మీకు డిశ్చార్జ్ అండి, మీకు అంత బాగానే ఉందన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే స్కానింగ్స్ అన్నీ చేశారండి, అంత బాగానే ఉందన్నారు. నేను దేవుణ్ణి ఎంతగా మహింపరిచాను. ఆయన ఎవరంటే ఆ గొర్రెలకు మంచి కాపరి. ఆ కాపరి మనల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రాణాపాయ పరిస్థితులకి మనం చేరుకున్నప్పటికీ, నా జీవితంలో భయంకరమైనటువంటి హెల్త్ ఇష్యూ వచ్చింది అని మొన్న ఒక స్త్రీ గురించి మా సంఘంలో ప్రార్థన చేసామండి. ఆవిడ కాల్లో అన్ని వెయిన్స్, మరి శ్రీధర్ గారు వారి రిలేటివ్స్ అండి. మరి ఎన్ని వెయిన్స్ అండి అవి మార్చాలన్నారు? రెండు కాల్లో ఈ నరాలు మార్చాలన్నారండి. చాలా క్రిటికల్. అయితే ప్రేయర్స్ చేసామండి. మేమే కాదు, అందరూ చేశారండి ప్రార్థనలో. మరి శ్రీధరయ్య గారు అవ్వచ్చు, అనేక మందికి తెలియజేశారు. ప్రతి సంఘంలో ప్రేయర్ చేస్తే దేవుడు అద్భుతమైన కార్యము చేశారు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆయన ఎందుకు వచ్చారంటే ఈ భూమి మీదకి ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఆయన ప్రేమ, అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రం. అందుకనే ఖగోళ శాస్త్రజ్ఞులండి, వారిని మెగయి అంటారు. తూర్పు దేశపు జ్ఞానుల్ని పారసీక భాషలో మెగయి అంటారు. వారెవరంటే ఖగోళ శాస్త్రజ్ఞులు. వారు నక్షత్ర మండలాలను చూసి వాటిని, ఆ నక్షత్ర శాస్త్రాన్ని బట్టి వారు అంచనా వేయగలరు. వారికి ఏం తెలిసిందంటే పారసీక గ్రంథాల్లో, అనేక గ్రంథాల్లో ఒక మెస్సైన గురించి వ్రాయబడింది. నక్షత్రం కూడా వెలుస్తుందని ఉంది. ఇది ఆయన పుట్టాడు ఖచ్చితంగాని వారు తడువు చేయలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు తడువు ఇక్కడ కొంతమంది ఇదే ఫస్ట్ క్రిస్మస్, ఇక్కడే ఫస్ట్ క్రిస్మస్కి వచ్చిన వాళ్ళు ఎవరండి? ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ క్రిస్మస్. చేతులు ఎత్తారు ఎవరైనా? క్రిస్మస్ తాత ఎత్తారండి. ఇంకే అమ్మాయ, నాకు ఆధారం దొరికింది. కనీసం ఆయనన్నా ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ క్రిస్మస్ అండి. ఎవరికి? సెయింట్ నికోలస్కి. అక్కడ ఉన్నారు చివర, బాగా ధనవంతుడని, రిచెస్ట్. మీరు ఏమైనా కావాలంటే ఆయన అడగొచ్చు, ఆయన ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. మరి సేవకులు అయితే చెప్పొచ్చు, ఇంకా ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు మంచేనండి. అది కొద్ది నిమిషాలు మనం ఓపికగా ఉండుదుముగాక. హల్లెలూయా. వారు నక్షత్ర శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని పఠించిన వారికి అర్థమైంది ఏంటంటే, మనం అర్జెంటుగా తూర్పు దేశం నుండి బయలుదేరి మనం రాజుల రాజు ప్రభువుల ప్రభువుని కనుగొనాలని చెప్పి వారు ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేముకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. యెరూషలేముకు వెళ్తే అక్కడ రాజు కుటుంబానికి వెళ్ళిపోయారండి. హేరోదు రాజు గారు ఉన్నారు. ఆయనతో చెప్పేశారు, మేము తూర్పు దేశం నుంచి వచ్చామండి, మా పేరు మెగయి. ఏంటండి? మెగయి. మేము నక్షత్రాలను చూసి మేము పరిశోధన చేయగలం, గ్రంథాలు చూసాం, మేము వెంటనే మెస్సైని చూడడానికి వచ్చాం. ఏరండి ఆయన అంటే, మీరు కూర్చోండి అని చెప్పి కూర్చొని హేరోదు వెళ్ళి ఏడ్చేస్తున్నాడండి. హేరోదు ఏం చేస్తున్నాడండి అంటే, సింహాసనం నాది అంటే. చాలామందికి ఎవరి మీద ప్రేమ ఉంటుందండి చెప్పాలి? అసలు బరకం వేయలేదండి. పూర్వం మా చిన్నప్పుడు మాకు బరకం వేసేవారు. ఎందుకు? పిల్లలకి ఏం వేసేవారండి? బరకం వేసేవారు. ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కడ కూర్చున్నారు? కుర్చీలోనే కూర్చుంటారు. మరి ఇక్కడ మనం చూస్తే కనుక హేరోదు కలవరపడ్డాడండి. సంతోషం లేదు, కలవరం వచ్చింది. అయితే వీరంటా ఉన్నారు, మేము ఆయన హిజ్ స్టార్ అండి. అందరూ చెప్పండి, హిజ్ స్టార్. ఆయన నక్షత్రం, హిజ్ స్టార్ అండి. ఆయన నక్షత్రాన్ని మేము చూచాము, ఇక్కడికి వచ్చామని చెప్పినప్పుడు
అతనికి కలవరం వచ్చిందండి. కలవరం వచ్చింది కానీ వీరిని వెంటనే పంపించినప్పుడు వెళ్ళారండి. వెళ్తే ఒక పశువుల సాల ఉందండి, పశువులు పాక అవ్వచ్చు. మరి యోసేపు మరియా మరి పశువుల తొట్టిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉండడాన్ని చూసి వారు వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను పూజించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంగారము, సాంబ్రాణి, బోలం, గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్, మేర్ అండి, ఈ 3 వస్తువులు కూడా ఆయనకి ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన వచ్చాడు కానీ ఎప్పటికీ ఆయన నశించపోనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని భక్తుడైనటువంటి యోహాన్తో పరలోకంలో యేసయ్య చెప్పేటువంటి మాట, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటండి? ఆయనకి మొర్ర పెడితే ఆయన పరిస్థితులు తారుమారు చేసేటువంటి దేవుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి దేవుడు. మొన్న ఈ మధ్యకాలం తుఫాను వచ్చిందండి, భయం వచ్చి భయపెట్టారు చాలామంది. చాలా తుఫానుల పేర్లు పెట్టారు కదండి, చాలా భయంకరం. అయితే దేవుని కృపను బట్టి ఆయన తారుమారు చేసి మన ప్రాంతాలకి మరి సమాధానం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించారమ్మా, తుఫాను వచ్చిందా మధ్య? మిడ్ నైట్ దాడుతుంది అన్నారండి, గాలి విపరీతమైన గాలి వేసిందండి ఇక్కడ కూడా. అయితే దేవుని కృపను బట్టి ఎవ్వరికి అంతగా హాని కలగకుండా దేవుడు కృపను చూపిన దేవుడు. ప్రార్థన పరిస్థితులను మారుస్తూ ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో, ఆయన అడుగుతారో, హృదయపూర్వకంగా ఆయన ప్రార్థిస్తారో, వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప కార్యం చేసినప్పుడు మనం ఏం చేయాలంటండి? కన్నవాటిని, విన్నవాటిని ప్రచురపరచాలి. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపర్లు ఏం చేశారండి? వారికి అర్థమైపోయింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతలే దిగి వచ్చారు. పొలాల్లో ఉంటారండి, వరి చేలు కోసారు కదండి, తణుకులో కూడా పొలాల్లో వారు అలా ఉంటారండి. నైట్ అవ్వచ్చు, పగలవచ్చు, మరి ప్రయాణాలు ఎక్కడ ఆగుతారో తెలియదు. అటువంటి గొర్రెల కాపరులతో దేవుడు సంభాషించారు. దేవునికి స్తోత్రం. వారు కన్నవాటిని, విన్నవాటిని వారు ఎప్పుడైతే యేసును చూశారో అది తెలియజేయడానికి వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. మన జీవితాల్లో దేవుడు ఏదైనా కార్యం చేస్తే మనం ఖచ్చితంగా ఆ కార్యాలు చేసిన దేవుణ్ణి బట్టి దేవుణ్ణి సంఘం ఎదుట మహిమ పరచాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మరి నిశ్చయంగా దేవుడు మనకందరికీ అటువంటి కృప దయచేయాలని, మరి మాటల ద్వారా దేవుడు మనందరిని ఆశీర్వదించాలని, ఆయన త్వరలో రాబోతూ ఉన్నటువంటి దేవుడు కాబట్టి మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచాలని, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో యేసయ్య నామములో గొప్ప కార్యాలు తండ్రి చిత్తానుసారంగా మనం చేయాలని, ఈ మాటలను మన హృదయాల్లో పరిశుద్ధాత్ముడు మరి విత్తి అవి నూరంతలుగా ఫలించే భాగ్యము నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. ఆమేన్.